కేసులు తీసుకోవడం కాకుండా ఇప్పుడు మన కౌంటర్ కేసులు తీసుకుంటున్నాం బ్యాలెన్స్ చేయడానికి. కేసు కౌంటర్ అంటే రెండు మీరు పెట్టారు కాబట్టి మేము కూడా పెడతాం అనేటువంటి ఒక ఫాల్స్ కేసెస్ చేస్తున్నారు. అంతేకాకుండా సెక్షన్స్ 324 వేయాల్సింది కూడా 307 వేసేస్తున్నారు. మా మీద వేసి గందరగోళం చేస్తున్నారు. ఇది వన్ సైడెడ్గా చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందువల్లనే పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. మీరు చూశారు, పోలీస్ ఆఫీసర్లు సీఐని వేశారు, ఆ సీఐని సస్పెండ్ చేశారు. ఎవరు వేసింది? ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. ఎస్పీని వేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సో ఈ విధంగా చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుపతి, పలనాడు, అనంతపూర్ ప్రాంతాల్లో దౌర్జన్యాలకు కారణమై పోలీసులు కొల్యూడయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద వినీత్ బిర్జాల్ గారికి మేము వివరంగా వివరించడం జరిగింది. ఫాల్స్ కేసెస్ నివారించండి, 307లో అనవసరం చేసిన వాటిని నివారించండి. అవసరమైతే వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరిస్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారో, ఆ సమయంలో మాట్లాడకూడని వ్యక్తులు ఎవరు మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్పీతో మాట్లాడతాను, నా ప్రజలు ఎస్పీతో మాట్లాడతాను. వీళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా మాట్లాడారా, ఎవరైనా మేనేజ్ చేశారా, ఇవన్నీ కూడా పోలీసు వారు దృష్టి పెడితే పోలీసు వారు ఏమి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీని మీద థరో ఎంక్వైరీ చేసి జస్టిస్ని కాపాడాలి. వాళ్ళు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు పక్కన పెడతాం కాసేపు. కానీ ఎన్నికలు సక్రమంగా జరగాలి. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలే సక్రమంగా జరగకపోతే ఎలాగా? పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో కొల్యూడైపోతే ఇంకేముంటుంది? ఇది చాలా సీరియస్ ఇష్యూ. వాళ్ళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ పోలీస్ కొల్యూజన్ అనేది వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఈ సీరియస్ ఇష్యూని ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు వాళ్ళు అనేటువంటి ఒక రిప్రజెంటేషన్స్ ఇస్తే అధికారులు చాలా మందిని మార్చారు. సరే, మంచిదే, మార్చుకోవడం, దానివల్ల మేమేమి పెద్ద ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎక్కడైతే మార్చారో అక్కడే మళ్ళా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి. చూడండి దీనిలో ఎంత విచిత్రంగా ఉందో. పల్నాడులో ఎస్పీని మార్చారు, అలాగే అనంతపూర్లో ఎస్పీని మార్చారు, ఐజీని మార్చారు, తిరుపతిలో మార్చారు. ఎక్కడైతే మార్చారో పురంధరేశ్వరి గారి ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి, అక్కడే సస్పెన్షన్లు జరిగాయి, అక్కడే మళ్ళీ కొత్త అధికారులు వేశారు, అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఫ్యాక్ట్స్ ఏంటో ఆలోచించమని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నా. అదే విషయాన్ని సిట్ వారికి కూడా వివరించడం జరిగింది. దీని వెనకాల అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే పూర్తి అవగాహన ఉందో ఆ జిల్లాల్లో వాడిని సడన్గా మార్చేశారు. కొత్తగా ఎస్పీలను తీసుకొచ్చారు, వాళ్ళకి అవగాహన లేకపోవటం కావచ్చు, లేదా కొల్యూషన్ అయ్యారనేటువంటిది కూడా అనుమానం ఉంది. ఎందుకంటే ఇద్దరు సస్పెండ్ చేశారంటే మెటీరియల్ ఉంటే కదా సస్పెండ్ చేసేది ఎలక్షన్ కమిషన్. ఒక ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. విఫలమైతే పర్వాలా, సరి చేసుకోవచ్చు. కొల్యూడయింది తెలుగుదేశం పార్టీతో. వారి దగ్గర బ్రైబ్స్ తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పన్నినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు. అంటే దాని అర్థం ఏంటి? కంచె చేను వేసినట్టు కదా. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడాలి, బూతులు ఆక్యుపై చేసుకోకుండా ఉండాలి, తగాదాలు జరగకోకుండా చేసుకోవాలి. బూతులు ఆక్యుపై చేసుకున్నారు, తగాదాలు జరిగాయి, తలకాయలు పగిలాయి, కొన్ని ఆస్తులు ధ్వంసం అయ్యాయి. కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికి కూడా ఆ గ్రామాలకు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. భారత ప్రజాస్వామ్యంలో చాలా అరుదుగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. దీనికి బాధ్యత వహించవలసింది పోలీసు యంత్రాంగం. దానికి బాధ్యత వహిస్తున్నారు కూడా. వాళ్ళ పోలీసు యంత్రాంగాన్ని ఎంక్వైరీ చేయమని మరి ఎన్నికల కమిషన్ ఆదేశించిందంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. కాబట్టి ఆ విషయాలనే మేము ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే ఎన్నికల సమయంలో
జరిగినటువంటి దౌర్జన్యకాండకు సంబంధించి ఇక్కడ ఒక పటిష్టమైనటువంటి యాక్షన్ ఉండాలి అనేది మేము వివరించాం. ఎన్నికల కమిషన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుందని భావిస్తున్నాం. ఇప్పుడు సిట్కి వచ్చినటువంటి వినీత్ బిజ్రాల్ కూడా ఈజ్ ఎ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్, వెరీ సిన్సియర్ ఆఫీసర్ అనేది మేము నమ్ముతున్నాం. కాబట్టి దీనిలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ .news